కాళేశ్వరం పంపులు ఆన్ చేసి రైతులకు నీళ్లు ఇవ్వాలని టీఎస్టీఎస్ మాజీ చైర్మన్ చిరుమల్ల రాకేష్ డిమాండ్ చేశారు. కేటీఆర్ హరీష్ రావులను తిట్టడం తప్ప కాంగ్రెస్ నాయకులు చేసిందేమీ లేదని మండిపడ్డారు. రైతులకు నీళ్లిచ్చే సోయి కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్లు పెడుతూ కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. అయితే రక్తాలతో పంటలు పండుతాయనుకుంటే ఎవరి రక్తం వాడాలో రైతులకు తెలుసని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. D83, D86 నుండి నీళ్లు రాక రైతులైతే ఆందోళన చెందుతున్నారని తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి సాగు విస్తీర్ణం భారీగా తగ్గిపోయిందని చిరుమల్ల రాకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. వెంటనే ఇటు పంపులు ఆన్ చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పెద్దపల్లి ప్రాంతంలో మొత్తం సాగేటువంటి సాగు విస్తీర్ణం ఖరీఫ్లో మనం చెప్పింది కాదు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చెప్పింది 2,79,990 ఎకరాలు ఆయకట్టు విస్తీర్ణంలో అంటే పెద్దపల్లి జిల్లాలో సాగయ్యేది ప్రతి సంవత్సరం కూడా. కానీ ఇప్పటికీ ఇంకా నాట్ల వల్లే కనీసం ఎక్కడ కూడా నీళ్ళు కూడా కనిపిస్తలేవు. అందుకని చెప్పేసి నేను ఏం చేసిన అంటే మరి నీళ్ళు ఎక్కడైనా కనిపిస్తాయేమో అని చెప్పేసి మా పెద్దపల్లిది పెద్ద చెరువు కట్ట కదా, నేను పెద్దపల్లినే చెరువు కట్టను చూసేద్దామని పోయినా. ఇది ఎల్లమ్మ చెరువు మీద పరిస్థితి ఏంటంటే మొత్తం చెరువు ఎండిపోయి ఉన్నది. D83 కెనాల్లో D86 కెనాల్లో కూడా నీళ్ళు వస్తలేవు. ఇవన్నీ మాట్లాడుతూ మరి నీళ్ళు ఏడికేంచి రావాలి ఇడికి పెద్దపల్లికి? పత్తిపాక రిజర్వాయర్ కడతా అన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. పత్తిపాక రిజర్వాయర్ కనీసం రాయి కాదు కదా, ముగ్గు కూడా పోయలే ఇంతవరకు. ఈ ప్రాంత ఎమ్మెల్యేగా ఉండి తనకు పదవి వచ్చింది ప్రజలు ఏమైనా కానీ అని చెప్పేసి నాకు విప్ వచ్చింది చాలు అని చెప్పేసి మొన్న పోయి కరీంనగర్లో ప్రెస్ మీట్ పెట్టి తిట్టొచ్చింది. కరీంనగర్లో ప్రెస్ మీట్ పెట్టి తిట్టేదేదో నువ్వు MMD డ్యాములో పెట్టి తిట్టుంటే బాగుండేది కదా. నీళ్లు ఉన్నాయి, ఎందుకు వస్తారు ఎందుకు పోతారు అని అడిగితే బాగుండేది కదా. కాబట్టి పదవుల గురించి పెదవులు మూసుకునే నాయకులు ఈ పెద్దపల్లి ప్రాంతంలో ఎక్కువేరు కాబట్టి ఈరోజు చెర్లలకు నీళ్ళు వస్తలేవు. రైతులు 6 తడి పంటలే వేయండి ఎవరు చెప్పారు? కలెక్టర్ చెప్పారు, అధికారులు చెప్తారు. 6 తడి పంటలు ఏమని చెప్పేసి మీకే ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. 6 తడి పంటలు ఎందుకేమంటారు? నీళ్ళు లేవు కాబట్టి 6 తడి పంటలు ఏమంటారు? ఈ పరిస్థితులన్నింటినీ పక్కన పెట్టి ఏం చేయాలి అంటే మీ రక్తం చల్లితే పంటలు పండుతాయని ముఖ్యమంత్రి అంటాడు. అరే రక్తం చల్లే తెచ్చుకున్నాం తెలంగాణ, నీ లెక్క ఆందెక్క గులాంగిరి చేసి తెచ్చుకోలే తెలంగాణను. తెలంగాణ సాధించేటప్పుడు పోలీస్ కాల్పులకు ఎదురొడ్డినాం, లాఠీ చార్జీలకు ఎదురొడ్డినాం, అదేవిధంగా జైలు బరోలు చేసినాం, ఎన్నో ఉద్యమాలు చేసి తెలంగాణను సాధించుకున్నాం.